2000ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఇది. ఒక వ్యక్తి ఆశయం, అతని సంకల్పం, అతని పోరాటం, ప్రశ్నించే తత్వం, ప్రతిఘటించే నైజం, నియంతృత్వ కోటలను బద్దలు కొట్టే ధీరత్వం ఈ రోజు దేశ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తుంది. ఆ వ్యక్తి మన జనసేన పార్టీ అధినేత, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. 2014లో ఒక్కడిగా మొదలైన ప్రయాణం నేడు లక్షలాది జన సైనిక సమూహంతో నిశ్శబ్ద సైన్యాన్ని నిర్మించి అధికార మదంతో రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న అవినీతి మూకలపై దండయాత్రకు దిగి వారిని అధపాతాళంలోకి తొక్కి, జగన్ గుర్తుపెట్టుకో, అధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు, మర్చిపోకో. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలన పునరుద్ధరించడంలో కీలక పాత్ర పోషించాడు. నేడు దేశ రాజకీయాల్లో సంచలనంగా మారిపోయారు. ఈ గెలుపు ఒక్క రోజులో వచ్చింది కాదు. దశాబ్ద కాల పోరాటం, అవమానాలు, వేదనలు, ఇబ్బందులన్నింటినీ అధిగమించి రాష్ట్ర ప్రయోజనాలు, జాతీయ ఐక్యత లక్ష్యంగా 3 పార్టీలను ఒకటిగా చేర్చి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. मेरे साथ पवन है, लेकिन मैदान में आंधी है.
2019లో దారుణమైన ఓటమిని తట్టుకొని నిలబడి 2024 ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయ ఢంకా మోగించి 100% స్ట్రైక్ రేట్తో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసి దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేశాడు. భారతదేశంలో 100కి 100% కొట్టామంటే జనసేన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా చిత్తశుద్ధిగా బాధ్యతలు నిర్వహిస్తూ చేపట్టిన ప్రతి శాఖకు 100% న్యాయం చేస్తూ ఆయా శాఖలను అభివృద్ధి బాట పట్టిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. గత ప్రభుత్వంలో నిర్వీర్యమైన గ్రామ పంచాయతీ వ్యవస్థకు పునరుజ్జీవం పోసేందుకు ఒకే రోజు 13,326 గ్రామ సభలను నిర్వహించి రికార్డు సృష్టించిన గ్రామాన పల్లె పండుగ పేరుతో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, గోకులాలు, డ్రైనేజ్ వ్యవస్థ, జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి త్రాగునీటి కనెక్షన్లు, ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టడం, రాష్ట్రంలో 50% పచ్చదనం పెంపొందించడం, విద్యార్థులకు పాఠశాల దశలోనే సైన్స్ అండ్ టెక్నాలజీపై అవగాహన కల్పించడం, ఇలా చెప్పుకుంటూ పోతే మంత్రిత్వ శాఖ వన్నెతిచ్చే విధంగా నాయకుడు తలుచుకుంటే ఎలాంటి పనులు చేయొచ్చు అనే దానికి నిర్వచనంగా నిలిచారు పవన్ కళ్యాణ్ గారు. జనసేన పార్టీ నేడు 25 ఏళ్ల ప్రస్థానంలో 11వ వసంతాలు పూర్తి చేసుకొని 12వ వసంతంలోకి విజయ గర్వంతో జయకేతనం ఎగురవేసేందుకు సిద్ధమైన జన సైనికులందరికీ, వీర మహిళలకు జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. జనసేన పార్టీ మన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన 12 ఏళ్ల ప్రయాణం ఎప్పుడు ప్లే చేయబడుతుంది. గౌరవనీయులు వేదికపై ఆశయం గౌరవనీయులు మన పార్టీ అధ్యక్షులు అన్న వచ్చే, ఆశ వచ్చే, సేన వచ్చే, సత్తు విచ్చే.
గలగల గాజులిగిరే గుండాలకు గుండె చెదిరే గౌరవనీయులు కాకినాడ రూరల్ శాసనసభ్యులు శ్రీ పంతం నానాజీ గారిని దయచేసి శాసనసభ్యులు అందరూ కూడా అవకాశం ఇచ్చిన వాళ్ళు తక్కువగా 1 నిమిషం 2 నిమిషాలు అధ్యక్షుల వారు ఆశీనులయ్యారు కనుక దయచేసి